సిరియాలో అసద్ పాలన అంతమైన తర్వాత హయత్ తహ్రీర్ అల్ షామ్ HTS అనే ఉగ్రవాద సంస్థ అధికారం కైవశం చేసుకుంది. యునైటెడ్ నేషన్స్ ఈ రోజుకి ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తుంది. HTS సిరియాలో కాంపిటేటివ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ ప్రవేశపెడతామని ప్రకటించింది. మన మోడీ గారు ఎన్నికలకు ముందు మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదం ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయినట్టుగా కాదు. సిరియా నూతన ఆర్థిక మంత్రి బసీల్ అబ్దెల్ హనాన్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటించారు. 13 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగులలో కేవలం 9 లక్షలే పనికి వస్తున్నారని, 4 లక్షలు పనికే రావడం లేదని, అసలు 6 లక్షల ఉద్యోగులే అవసరమని గుర్తించి డిసెంబర్ నుంచి దశల వారీగా తొలగించడం మొదలుపెట్టారు. దాంతో పాటు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని చెప్పారు. ఆఖరికి ఒక ఉగ్రవాద సంస్థ కూడా లిబరల్ ఆర్థిక విధానాలతో దేశాన్ని ముందుకు తీసుకుపోతుంటే మరి మనం ఏం చేస్తున్నాం? మోడీ గారు అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లకి ముక్కుతా మూలుగుతా ఒక్క ఎయిర్ ఇండియా అమ్మారు. ఇంకో 9 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతామన్నారు. ఈ రోజుకి అమ్మలేదు. అమ్మకపోగా అన్నిటి మీద ప్రజాధనం తగలబెడుతూనే ఉన్నారు. ప్రభుత్వ బ్యాంకులకు BSNL కి ఇప్పటికే 3 లక్షల కోట్లు తగలబెట్టారు. హెలికాప్టర్లు నడిపే పవన్ హన్స్కు 2,000 కోట్లు ఇస్తారని వార్త. వైజాగ్ స్టీల్ కి 11,500 కోట్లు ఇప్పటికే ప్రకటించారు. MTNL కి ఇంకొక 8,000 కోట్లు ఇచ్చే ప్రణాళిక చేస్తున్నారు. భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పొరేషన్, భారత్ ఎర్త్ మూవర్స్ ప్రైవేటీకరణ అటకెక్కింది. IDBI బ్యాంకు ప్రైవేటీకరణ మాటల్లోనే కానీ చేతల్లో లేదు. అంటే ప్రజాధనాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను బీజేపీ ఇక అటకెక్కించినట్లే. మనకన్నా 5 ఎదిగిన చైనాను అందుకోవడం ఇక ఇప్పట్లో జరిగే పని కాదు. దాని అర్థం యుద్ధంలో ఛిద్రమైన సిరియా లాంటి దేశమన్నా బాగుపడే అవకాశం ఉంది, కానీ మన బీద బ్రతుకులకు మాత్రం ఇప్పట్లో మోక్షం లేదు.